ఏపీ తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ ను నిర్వహించారు. ఇందులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ తో కలిసి రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఆర్జీలను వారు స్వీకరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర యాదవ్ తో కలిసి మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో జరిగిన భూ అక్రమాలను, దౌర్జన్యాలకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. వైసీపీ నాయకులు తమ భూములను అన్యాయంగా ఆక్రమించుకున్నారంటూ పేదలు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి వినతులు ఇస్తున్నారని వెల్లడించారు. తమ భూములను 22A కింద చేర్చి అసైన్డ్ భూములు అంటున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నట్లు తెలిపారు. అలాగే గ్రామ సహాయకుల సంఘం ప్రతినిధులు తమకు వస్తున్న డిఏను గత ప్రభుత్వం తొలగించిందని వాపోయారు. అంతేగాక చెల్లించిన మొత్తాలను కూడా రికవరీ చేసిందని, తమకు న్యాయం చేయాలని కోరినట్లు వివరించారు. విద్య, విద్యుత్, ఇతర శాఖలకు సంబంధించిన వినతులు పెద్ద ఎత్తున వచ్చినట్లు వెల్లడించారు. వచ్చిన ఆర్జీల్లో 90% వరకు భూములకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. బాధితుల నుంచి వచ్చిన వినతులన్నింటినీ సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారం చూపుతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆర్జీదారులకు హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు తరలివచ్చారని, వైసీపీ నాయకుల అరాచకాలు, భూదోపిడీల మీద ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. వైసీపీ నేతలు గత 5 ఏళ్లుగా ఎంతలా హింసించారో అర్థం చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఎద్దేవా చేశారు. అందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న ఫిర్యాదులే సాక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం పరిష్కరించగల ఫిర్యాదులను వాటి శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.